యెహెజ్కేలు గ్రంథము అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 1 నుండి 7 మరియు అధ్యాయము 10 18 నుండి 22 వరకు. అంతటా నేను వినుచుండగా ఆయన, నగరమును శిక్షించు వారలారా, మీరిచ్చటికి రండు, మీ శిక్షాయుధములను కూడా కొని రండు అని బిగ్గరగా అరచెను. వెంటనే వెలుపలి వైపున నున్న ఉత్తర ద్వారము నుండి 6 మనుష్యులు శిక్షాయుధములతో వచ్చిరి. వారిలో ఒకడు నార బట్టలు తాల్చి వ్రాత పరికరములను నడుమునకు కట్టుకొని ఉండెను. వారెల్లరూ లోపలి ఆవరణమునకు వచ్చి ఇత్తడి బలిపీఠము వద్ద నిలుచుండిరి. అంతవరకు కెరూబు దూతల మీద నిలిచి ఉండిన ఇశ్రాయేలు దేవుని తేజస్సు పైకి లేచి మందిర ద్వారము చెంతకు వచ్చి నిలబడెను. ఆయన నార బట్టలు తాల్చియున్న వ్యక్తితో, నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకు గాను సంతాపము చెందు వారి నొసటిపై గుర్తు పెట్టుము అని అనెను. నేను వినుచుండగా ఆయన ఇతర మనుషులతో, మీరును ఇతని వెంట నగరములోనికి పోయి ఎల్లరిని వధింపుడు, ఎవరి మీద జాలి చూపకుడు, ఎవరిని వదిలి వేయకుడు, వృద్ధులను, యువతీ యువకులను, తల్లులను, పిల్లలను చంపివేయుడు. కాని నొసటి మీద గుర్తున్న వారిని మాత్రము ముట్టుకొనకుడు. నా దేవాలయ పవిత్ర స్థలము వద్దనే పని మొదలు పెట్టుడు అని చెప్పాను. కనుక వారు దేవాలయ పవిత్ర స్థలము వద్దనున్న నాయకులను చంపుటతో పని ప్రారంభించిరి. ఆయన వారితో, మీరు దేవాలయమును అపవిత్రము చేయుడు, దాని ఆవరణములను శవములతో నింపుడు, పని మొదలు పెట్టుడు అనెను. కనుక వారు బయలుదేరి నగరమున ప్రజలను చంపసాగిరి. ప్రభువు తేజస్సు దేవాలయ ప్రవేశ స్థానమును వదలి ఆ జీవుల మీదికి వచ్చెను. నేను చూచుచుండగా ఆ ప్రాణులు రెక్కలు విప్పి నేల మీది నుండి పైకి లేచెను. చక్రములను వానితో పాటు కదలెను. అవి దేవాలయపు తూర్పు ద్వారము వద్ద ఆగెను. ప్రభువు తేజస్సు వానిపై నుండెను. పూర్వము కెబారు నది చెంత ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనిపించిన జీవి ఇదియేనని నేను గ్రహించి తిని, అవి కెరూబులని గుర్తుపట్టి తిని. వానిలో ప్రతి దానికి 4 ముఖములు, 4 రెక్కలు ఉండెను. ప్రతి రెక్క క్రింద మనుష్య హస్తము వంటిది ఉండెను. వాని మొగములు నేను కెబారు నది చెంత చూచిన మొగాల వలె ఉండెను. అవి తిన్నగా ఆయా ముఖము తట్టు ముందునకు నడచి పోవుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 18 పరిశుద్ధ వచనములు 15 నుండి 20 వరకు. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు
అతడు ఆలగించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు. నీ మాటలను అతడు ఆలగింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగాను సుంకరిగాను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా తండ్రి వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనా ఎక్కడ 2 లేక 3 నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.